హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చూడండి, నేను కుట్టినవి అన్నీ చూపిస్తున్నాను ఈరోజు. ఫ్రాక్స్ కుట్టాను బాగా. ఇప్పుడు ఈ వారం మొత్తం ఎక్కువ ఫ్రాక్స్ చూపించలేకపోయాను. ఈ ఫ్రాక్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తీసుకెళ్ళిపోతున్నారు కుట్టింగానే. చూడండి, ఈ ఫ్రాక్ హ్యాండ్ చూడండి, చిన్న పువ్వు లాంటిది పెట్టాను. ఫ్రంట్ సైడ్ పైపింగ్ వేసాను, నెక్కి వెనకమాల జిప్ వేసాను. వెనకమాల కట్టుకోవడానికి ఫ్రాక్కి చిన్నపిల్లలకి కట్టుకుంటే బాగుంటుందని వేసాను, తాళ్ళు కట్టాను. చూడండి, చూస్తాను, చాలా బాగుంది ఫ్రాక్. ఇదైతే చిన్న ఒక హాఫ్ లంగా అనుకోవచ్చు. ఒక ఇంకా 7-8 ఇయర్స్ అమ్మాయికి అట్లా బాగుండిద్ది. చూడండి, వెనకమాల ఏమో ఉక్సులు పెట్టాను, కుట్టేసాను, ఉక్సులు కూడా కుట్టేసాను. చూడండి, కలర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చిట్టి పొట్టి జాకెట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు క్లాత్ కూడా చాలా చిన్నది, దాన్ని అడ్జస్ట్ చేసి కుట్టాను. చూడండి, నెక్ కూడా చిన్న డిజైన్ లాగా ఉండిద్దని 3 గుండులు లాంటివి వేసాను. బాగుంది ఫ్రెండ్స్, చిట్టి పొట్టి జాకెట్. ఇది చూడండి, ఇదేమో నార్మల్ బ్లౌజ్ ఫ్రెండ్స్. ఇది బ్లౌజు కుట్టాను. ఇది కూడా బాగానే వచ్చింది. కాటన్, ఇప్పుడు అందరూ కాటన్ అయ్యాయి ఫ్రెండ్స్. చూడండి, ఇదేమో చున్నీ. ఇదేమో అన్నీ వాళ్ళు వస్తానన్నారని ఇంకా నేను సెట్ చేసి పెట్టాను, నీట్గా మడతేసి పెట్టాను. చిన్న పైపింగ్ వేసాను ఫ్రెండ్స్, సింపుల్గా నెక్ కూడా పైపింగ్ వేసేసాను. ఇంకట్లా ఇగో ఫ్యాంట్కి వచ్చి తలకి మామూలుగా అయితే ఒక థ్రెడ్ లాంటిది పెడతాం కదా, వీళ్ళేమో ఎలాస్టిక్ కావాలని చెప్పారు, ఎలాస్టిక్ వేసాను. చూడండి, నార్మల్ ప్యాంటే ఫ్రెండ్స్, నార్మల్ ప్యాంటు కానీ కాటన్ అవటం వల్ల చాలా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్ బట్టలు. ఏదైనా కాటన్, సిల్క్ వాటికి కాటన్ వాటికి ఇక కదలవు కదా, నీట్గా వస్తాయి. ఇది ఒక డ్రెస్సు. వాళ్ళు నెక్ మాత్రం సింపుల్గానే పెట్టమన్నారు, సింపుల్గా పెట్టేశాను, పైపింగ్ వేసాను. ఇంకా హ్యాండ్స్కి వచ్చేటప్పుడు చిన్న ఏదైనా మోడల్ పెడదామని అట్లా చిన్నది తాళ్ళగా అట్లా వేసి కుట్టి ఒక గుండు పూస లాంటిది ఒకటి ఉంటే వేసాను. ఇది కూడా ప్యాంట్ కూడా ఇట్లాంటిదే ఫ్రెండ్స్. చూడండి, ఈ ప్యాంట్ కూడా ఇట్లానే ఎలాస్టిక్ కావాలంటే ఎలాస్టిక్ వేసేసాను. ఫ్రిల్స్ మాత్రం ప్యాంటుకి నీట్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్. కాటన్ డ్రెస్సులకి ఏవైనా సరే చాలా బాగా కనిపిస్తాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.